కారణంతో అయితే నేను ఈ భూమి మీదకి వచ్చానో ఆ కారణం వృధా అయిపోయింది. నువ్వు నన్ను కారణ జన్మరాలివి అని దానివి కదా, ఆ జన్మ దండగైపోయింది. అమ్మా నాన్నల్ని ఒక్కటి చేసి నా బతుకొక అర్థం ఉండేలా చేసుకుందాం అనుకున్నాను. చిన్నప్పటి నుంచి పొందని ప్రేమని వాళ్ళ నుంచి పొందాలని ఆశపడ్డాను. కానీ వాళ్ళే నన్ను ద్వేషించేలా చేసుకున్నాను. చిన్నప్పటి నుంచి నన్ను కంటికి రేపలా కాపాడిన నీకు ఏ గతి పట్టించాను. తాతయ్యని కోల్పోయాను. అన్ని దూరం చేసుకొని, అందరినీ దూరం చేసుకొని ఇలా ఒంటరిగా మిగిలిపోయాను. బతకాలం లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకే ఏడుస్తున్నావు? ఏడిస్తే పోగొట్టుకున్నవి తిరిగి వస్తాయా? మీ అమ్మ రమ్య కూడా ఇలాగే బాధని దాచుకుని ఏడ్చేది. ఎవ్వర్ని ఇబ్బంది పెట్టొద్దని ఆలోచించి ప్రతిసారి అదే ఇబ్బంది పడేది. ఆ రమ్య కూతుర్లా నువ్విలా ఏడుస్తూ ఉండకూడదు. మళ్లీ పుట్టిన మేఘనాలా మొండిగా ధైర్యంగా ఉండాలి. సమస్యను చూసి భయపడకూడదు. ప్రయత్నించకుండా ఓటమి అంచున నిలవకూడదు. గెలుపు తలుపు తట్టేదాకా నీ పోరాటం ఆగకూడదు, సాగుతూనే ఉండాలి. నిజమైన ఒంటరి వాళ్ళెవరో తెలుసా? తమలో ఉన్న సంకల్పాన్ని, బలాన్ని, ధైర్యాన్ని కోల్పోయేవాళ్ళు. వాళ్ళు ఒంటరి వాళ్ళు. ఏడిస్తే ఆ ఏడుపుకి కారణాన్ని పట్టించుకోకుండా దాన్ని చేతకానితనంగా అనుకుంటుంది ఈ సమాజం. నీ కన్నీళ్లకు విలువుండాలంటే అవి నేలని తాకకూడదు. గుండె లోతుల్లో వాటిని నొక్కిపెట్టు. గెలుపు వైపు మొండిగా అడుగులు వేయి. అడుగడుగునా దేవమ్మలాంటి ముళ్ళుంటాయి, వాటిని తొక్కిపెట్టు. ఎంత నొప్పైనా భరించు. ఎదురు దాడి చెయ్యి. బలం సరిపోకపోవచ్చు, ఆయన సంకల్ప బలం తగ్గకూడదు. అలసట కొంతవరకే, కాని అలసిన వాళ్ళు రెట్టింపు బలంతో ముందుకు వెళ్లే అవకాశం ప్రతిసారీ ఉంటుంది. గెలిచిన వాడికి విజయ గర్వం ఉంటుంది, కాని ఓడిన వాడికి గెలవాలన్న తపనుంటుంది. ఆ తపన చూపించు. మళ్ళీ చెప్తున్నా చైత్ర, రమ్యలా కాదు, మేఘనలా ఉండు. గెలుస్తావు. నాకు నీ మీద నమ్మకం ఉంది. అప్పటిదాకా మీ అమ్మమ్మని చూడ్డానికి రావద్దు.
తల్లిని చూడకుండా ఎలా అమ్మమ్మ? నాకున్నది నువ్వు మాత్రమే. నేను లేననుకో, మీ అమ్మమ్మ చచ్చిపోయిందనుకో. అమ్మమ్మ, అమ్మమ్మ, నీకుంది ప్రపంచంలో ఇద్దరే, మీ అమ్మ నాన్న. వాళ్ళను నువ్వు తిరిగి పొంది నన్ను ఈ స్థానంలో ఉండేలా చేసిన ఆ దేవమ్మని తిరిగి నా స్థానంలో నిలబెట్టిన రోజున మాత్రమే నేను నీకు గుర్తు రావాలి. అంతవరకు నీ కర్తవ్యం తప్ప నీకు ఏ బంధం ఉండకూడదు. ఏడవద్దు. ఏడిపించు. నిన్ను గెలిచానని అనుకునే వాళ్ళకి నీ కన్నీళ్లను చూసే ఆనందం, ఆ ఆనందం వాళ్ళకి కలగనివ్వకు. నవ్వుతూ యుద్ధం చెయ్యి. శత్రువుని బలంతో కాదు, బుద్ధి బలంతో గెలవడానికి ప్రయత్నించు. నీ గెలుపుకి ఒకే ఒక్క ఆయుధం, బాధని దాచుకుని నువ్వు నవ్వే చిరునవ్వే. అంతవరకు కట్టలు తెంచుకుంటున్న కన్నీళ్లని దాచుకుని సమస్యని గెలిచిన తరువాతే ఆ కన్నీళ్లని ఆనంద బాష్పాలుగా మలిచేయి. అది చూడ్డానికి మాత్రమే నేను బతికుంటాను. ఆ రోజే నాకొచ్చి కనపడు. వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. తిరుగులేని తెగువ చూపే తిరుగుబాటి కరారా. పౌరుడిలా నువ్వు ఉండిపోకు, సైనికుడై కదలాలిరా. పోరాటం నిన్ను కోరుకుంటే ప్రాణాలే అర్పించరా. జగసేటి నిప్పు సగల నరనరము రగిలే పగల, ప్రపంచనాల ప్రకంపనాలు మనమేరా. హలో మేడం, సంతోష్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. వాట్? నేను వెంటనే వస్తున్నాను. ఎక్కడున్నాడు? ఏ హాస్పిటల్? ఓకే, నేను వెంటనే వస్తున్నాను. చీరగట్టుకోని చెడు వీరు మెరిసినట్టు, బొట్లంగట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు, బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమావ. సుఖదాగక చక్కరొచ్చెరో శ్రీమందమ్మావ, చింక లెక్క దుంకుతుంటెరో ఆ సందమావ. జుంకి జారి సిక్కుకుందిరో నా దిల్లుకు మావ. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో. మీరు ఆడంటన్నా. రాములా నా పానం తీసింది రో.
ఏ సంకేత్ రా నువ్వురా. రాములా నన్నాగం చేసింది నేను స్టెప్పులేసే టైం ఇంకా ముందుంది. మీ చెల్లిని అందుకొని ఈ ఆస్తిని నా సొంతం చేసుకున్నాకే ఆటైనా పాటైనా. ఊహ తెలిసిన కాడ్నుంచి నువ్విట్ట డాన్స్ చేయడం నేను ఎప్పుడు చూడలేదమ్మే. మజా వచ్చుండదే. ఆనందం పట్టలేకపోయిండనన్నా, అందుకే ఇట్టా బయట పెట్టుండ. ఆ సైత్ర మొహం తలుచుకుంటా అంటే నాకు ఇప్పటికీ నవ్వొచ్చా ఉండదు. అది నా గుట్టు తెలుసుకొని నన్ను నిలదీనికి బయలుదేరిపోయి ఉండాది. కానీ అది చుట్టూ తిరిగి దాని మెడకే చుట్టుకుంటాదని ఊహించలేదు. పిచ్చి మోహంతి. ఆఖరి నిమిషంలో తెలిసినా భలే తెలివిగా ఆటను తిప్పేశావమ్మి. నువ్వు సూపరు. నేనిదంతా చెయ్యగలిగింది నా ఒక్కదాని తెలివితోనే కాదన్నా. మీరందరూ నాకు సాయం చేసుండారు కాబట్టే నేను ఈ గెలుపు సాధించగలిగి ఉండాను. నీకోసం మేము ఏదైనా చేస్తామమ్మి. సొంత చెల్లిని కాదని తెలిసినా కూడక మీరు నన్ను ప్రేమగా చూసుకుంటా ఉండారు. మీలాంటి అన్నలు దొరకడం నిజంగా నా అదృష్టం. ఇంకెప్పుడు సొంత శరీని కాదన్న మాట ఎత్తొద్దమ్మే. రక్తం పంచుకుని పుట్టకపోయినా కలిసి పెరిగినాం, ఏదైనా కలిసే చేసినాం. ఇన్ని దినాల్లో ఏనాడు నువ్వు మా చెల్లివి కాదన్న ఆలోచన మాకు రాలేదు. ఇక మీదట కూడా రాదు. మన బంధం ఎప్పటికీ తెగిపోదమ్మే. అవునమ్మి, జీవితాంతం మేము నీకు అన్నలుగానే ఉంటాం, అండగా నిలబడతాం. సౌమ్యమ్మ కూడా బతుకుంటే ఎంత బాగుండేది కదా చిన్నమ్మ. చైత్ర పతనం చూసి చాలా సంతోషపడేది. కన్నవాళ్లు దూరమైన బాధేందో ఆ చైత్రకి ఇప్పుడు తెలుచ్చాది. అమ్మ ప్రేమకి దూరమై నేను పడుతున్న నరకం ఇక నుంచి అది అనుభవించాది. మా అమ్మ నా కండ్ల ముందు లేకుండా పోయినది. కానీ దాని కన్నోళ్ళు కండ్ల ముందున్నా కూతుర్నని నిరూపించుకోలేని స్థితిలో ఉండాది ఆ చైత్ర. ప్రేమని పంచాల్సినోళ్లే ద్వేషాన్ని చూపించా అంటే తట్టుకోలేక అది నరక యాతన పడాలా. అది సరే దేవమ్మా, ఇప్పుడు జయమేఘనలు నువ్వే వాళ్ళ కూతురు అనుకుంటున్నారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి? కూతురిగా వాళ్ళ మధ్య సేరుండాను, కానీ కుంపటిలా మారి మంటలు రేపుతాను. ఆ మంటల్లో వాళ్ళ జీవితాల్ని కాల్చి బూడిద చేర్చాను. ఇంతటితో నా పగ ముగియలేదు సంకేతం. అసలు కదా ఇంకా ముందుండాది. మా అబ్బా
మేడం. సంతోష్, నాకు హెల్ప్ చేయడం కోసం నువ్వు గాయపడ్డావా? పర్లేదు మేడం. ఆ యాదగిరి గారు చేసిన గాయం ముందు ఇవేం పెద్ద గాయాలు కాదులేండి. యాదగిరి ఏం చేశాడు? మారానని మీ మధ్యలో చేరి మోసం చేసినాడు చూసినారా, మారు మనం నాయాల. అమాయకుడు అనుకున్నాను మేడం. అంత మోసం చేస్తాడని ఊహించలేదు. సర్లే, వాడి గురించి ఎందుకులే గానే మీరు చెప్పండి, చరణ్ కలిశారా? నిజం చెప్పారా? సీతమ్మ గారు క్షేమంగా ఉండారా? చెప్పండి మేడం. ఎందుకు ఏడుస్తున్నారు మేడం? అమ్మమ్మ జైల్లో ఉంది సంతోష్. జైల్లో ఉన్నారా? ఎందుకు? అసలేం జరిగింది మేడం? అంత తలకిందులైపోయింది సంతోష్. చరణ్కి నిజం చెప్పి నా ప్రేమని తెలియజేయాలనుకున్నాను. దేవమ్మ మోసాన్ని బయట పెట్టాలనుకున్నాను. కానీ మీ మంచితనాన్ని అడ్డం పెట్టుకుని ఆ రాక్షసులు మీ జీవితంతో ఆడుకుంటున్నారు మేడం. అలాంటి వాళ్ళు ఎప్పుడూ బాగుపడరు. ఎప్పటికైనా వాళ్ళ పాపాలకి శిక్ష అనుభవించే తీరుతారు మేడం. మీరు బాధపడబాకండి. నేను బాధపడను సంతోష్. ఏడవద్దని మా అమ్మమ్మ చెప్పింది. అమ్మా నాన్నల్ని తిరిగి దక్కించుకున్నాకే తనని చూడ్డానికి రమ్మని చెప్పింది. కాబట్టి ఇకపై ఎంత కష్టం వచ్చినా నేను కన్నీళ్లు పెట్టుకోను. ఆ కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను. దేవమ్మ నిజ స్వరూపాన్ని బయటపెట్టి అమ్మా నాన్నలకి వాళ్ళ అసలు కూతుర్ని నేనే అన్న నిజం తెలిసేలా చేస్తాను. మిస్టర్ సంతోష్, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ఊర్లో పొలం పనులు చేసుకునేవాడిని సార్. ఈ దెబ్బలు నాకు పెద్ద లెక్కేం కాదులేండి. గుడ్. మెడిసిన్ టైంకి తీసుకోండి. అట్నే సార్. డాక్టర్, సంతోష్ కండిషన్ ఏంటి? నో నీడ్ టు వరీ. చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అయ్యాయి. కట్లు కట్టేశాం. ఒక్కరోజు అబ్జర్వేషన్లో ఉంచి ఇంటికి తీసుకెళ్ళొచ్చు. కాకపోతే ప్రాపర్ కేర్ తీసుకోవాలి. తప్పకుండా డాక్టర్. థ్యాంక్ యూ. అమ్మ ప్రేమని ఆనందంగా అనుభవిస్తూ అమ్మ ఒళ్ళో ఆడుకుంటే ఎంత అందంగా ఉంటుందో ఆలోచిస్తూ నిన్ను తలుచుకొని వేసిన బొమ్మమ్మ ఇది.
నల్లరి చేస్తే నీకు కోపం వచ్చి నా మీద అరిచినప్పుడు నాన్నొచ్చి నాకు సపోర్ట్ చేస్తే ఏదో సాధించిన ఆనందంతో పొంగిపోతున్న ఫీలింగ్. దీంట్లో నీ స్పర్శని మిస్ అయ్యానన్న ఫీలింగ్ లేకుండా నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా ఈ డ్రాయింగ్ చూసుకొని ఆ ఫీలింగ్ పొందేదాన్ని.